So good afternoon to all. So myself, this is Srikanth Reddy. So Sri Vidya Junior College correspondent. ఈరోజు ఏపీ ఇంటర్ రిజల్ట్స్ విడుదల చేశారు. ఈ ఇంటర్ రిజల్ట్స్లో శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ సో పిల్లలు విజయకేతనం సాధించారు. సో సీనియర్ ఇంటర్ ఎఫ్బిసి భాగంలో కేటి గణేష్ అనే అబ్బాయి సో అవుట్ ఆఫ్ 1000కి 994 మార్క్స్ సాధించి రాష్ట్ర స్థాయిలోనే సో ర్యాంక్ సాధించాడు. ఇది మాకు చాలా గర్వంగా ఉంది. ఎందుకంటే సో ప్రొద్దుటూరులో 30 సంవత్సరాలుగా అందరం చాలా కాలేజెస్ గట్టిగా ఫైట్ చేస్తున్నాము. శక్తివంచన లేకోకుండా కాలేజ్ మేనేజ్మెంట్స్ ఫైట్ చేస్తున్నాయి, అలాగే ఫ్యాకల్టీ ఫైట్ చేస్తున్నాము. సో పిల్లలు కూడా చాలా గట్టిగా ఫైట్ చేస్తున్నారు. అయితే ఈ 30 సంవత్సరాల వ్యవధిలో ఈ 994 మార్క్ అనేది ఏ కాలేజీ కూడా సో సాధించలేదు. సో ఇంతటి ఘన విజయాన్ని సాధించిన సో ఆ అబ్బాయికి అలాగే తల్లిదండ్రులకు శ్రీ విద్యా యాజమాన్యం తరపున చాలా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. సో అలాగే సో సీనియర్ ఇంటర్ విభాగంలో 992 మార్కు, నెక్స్ట్ 990 మార్కులతో ముగ్గురు విద్యార్థులు, అంటే 990 మార్కుల పైన 5 మంది విద్యార్థులతో సో ఇది కూడా ఒక జిల్లా రికార్డు సాధించాం. 980 మార్కుల పైన 17 మంది విద్యార్థులతో ఇది కూడా జిల్లా స్థాయిలో సో రికార్డును సీనియర్ ఇంటర్ విద్యార్థులు సాధించారు. ఇంతటి ఘన విజయాన్ని సాధించిన సో విద్యార్థుల తల్లిదండ్రులకు మరియు సో విద్యార్థులకు యాజమాన్యం తరపున ప్రత్యేక శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఇంకా జూనియర్ ఇంటర్ విభాగానికి వస్తే కనుక సో అవుట్ ఆఫ్ 470కి 465 మార్క్స్తో 4 విద్యార్థులు, ఒకరు కాదు 4 విద్యార్థులు 465 మార్కులు సాధించి విజయకేతనం ఎగరేశారు. సో ఈ రిజల్ట్ పట్ల సో శ్రీ విద్యా యాజమాన్యం చాలా సంతోషం వ్యక్తం చేస్తుంది. అలాగే 460 పైన 470కి 460 మార్కుల పైన 20 మంది స్టూడెంట్స్ చాలా కష్టపడి సో అహర్నిశలు వాళ్ళు ఫ్యాకల్టీ గైడెన్స్, మేనేజ్మెంట్ గైడెన్స్తో ప్రతి స్టూడెంట్ కూడా తగ్గఫర్గా ఫైట్ చేసి సో 470కి 460 మార్కుల పైన 20 మంది విద్యార్థులు సాధించారు. చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము. ఈరోజు విడుదల చేసిన సీనియర్ ఇంటర్ రిజల్ట్స్లో కేటి గణేష్ అవుట్ ఆఫ్ 1000కి 994 మార్క్స్ సాధించి స్టేట్ ర్యాంక్ సాధించాడు. అలాగే కృష్ణతేజ తను కూడా అవుట్ ఆఫ్ 1000కి 992 మార్క్స్ సాధించాడు. సో నెక్స్ట్ రంగ హర్షవర్ధన్, సో ఈ అబ్బాయి 1000కి 990 మార్క్స్, నెక్స్ట్ పుష్పలత 990 మార్క్స్, సుమయ్య సుల్తానా 990 మార్క్స్తో పాటు సో 980 మార్కుల పైన సో 17 మంది విద్యార్థులు 980 మార్కుల పైన సాధించి రికార్డు స్థాయిలో సో శ్రీ విద్యను ఒక ఉన్నతమైన స్థాయిలో నిలబెట్టిన ఈ విద్యార్థులకు వాళ్ళ తల్లిదండ్రులకు శ్రీ విద్య మేనేజ్మెంట్ తరఫున సో ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. అలాగే జూనియర్ ఇంటర్ విభాగంలో సో నయని సో 465, ప్రణతి 465, రిషిక సాయి 465, అష్రఫ్ 465 మార్క్స్ సాధించారు. సో అలాగే 460 పైన సో 20 మంది విద్యార్థులు, సో 470కి 460 మార్కుల పైన 20 మంది విద్యార్థులు సాధించి సో శ్రీ విద్యను సో ఉన్నత శిఖరాలకు చేర్చిన విద్యార్థులకు అలాగే తల్లిదండ్రులకు సో శ్రీ విద్య యాజమాన్యం తరపున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాం. సో ఈ మా శ్రీ విద్యా జూనియర్ కాలేజ్లో చేరిన కష్టపడి చదివే విద్యార్థులకు పేద విద్యార్థులకు ప్రతి సంవత్సరం కూడా సో 30 మందికి విద్యార్థులకు పైగా ఉచిత విద్యను అందించడంతో పాటు ఉచిత విద్యను అందిస్తున్నాము. అలాగే వాళ్ళకు ప్రత్యేకమైన జేఈఈ మెయిన్స్ అలాగే నీట్ మెటీరియల్ కూడా ఉచితంగా అందిస్తున్నాము. సో ప్రతి విషయంలో కూడా వాళ్ళకు ఎంకరేజ్ చేస్తూ సో వాళ్ళ కాన్ఫిడెన్స్ను మనం బిల్డ్ చేస్తూ సో ఎప్పటికప్పుడు సో వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ ఈ స్థాయికి సో తీసుకొచ్చాము. వాళ్ళు కూడా మాకు విద్యార్థులు ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేస్తారు, తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తారు. ఈ కాలేజీలో వచ్చేసే ప్రతి ఫ్యాకల్టీ కూడా 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాలు ఉన్న ప్రతి ఫ్యాకల్టీ కూడా చాలా కమిటెడ్గా హార్డ్ వర్క్ చేస్తున్నారు. ఈ విజయంలో ముఖ్య పాత్ర వాళ్ళదే అని నేను సగర్వంగా తెలియజేస్తున్నాను. సో ఈ విజయాన్ని వాళ్ళకు మా ఫ్యాకల్టీకి అంకితం చేస్తున్నాను. థ్యాంక్ యూ ఆఫ్ యూ, థ్యాంక్ యూ శ్రీ విద్య, థ్యాంక్ యూ శ్రీ విద్య మేనేజ్మెంట్ అండ్ ఆల్సో సో స్టూడెంట్స్. థ్యాంక్ యూ స్టూడెంట్స్. గుడ్ ఆఫ్టర్నూన్, మై నేమ్ ఈజ్ రామ్మోహన్. సో ఈరోజు మనము శ్రీ విద్య జూనియర్ కళాశాలలో
మరి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం రెండవ సంవత్సరం ఫలితాలలో విజయ దుందుబిని చూస్తున్నాము. దానికి సహకరించినటువంటి మా విద్యార్థులు అలాగే వారి తల్లిదండ్రులకు మా హార్దిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. యాజమాన్యం తరపు ఫలితాలలో విజయబేరి సాధించాం. అందుకు మొదటిగా 455 మార్కులకు గాను 450 మార్కులతో సో జూనియర్ ఇంటర్ బైపీసీ ఫలితాల్లో మహాలక్ష్మి 455 మార్కులకు గాను 450 మార్కులు సాధించి జిల్లా ఫస్ట్ గా నిలిచింది. ఆ అమ్మాయికి వారి తల్లిదండ్రులకు మా శుభాకాంక్షలు యాజమాన్యం తరపున తెలియజేస్తున్నాం. అలాగే జూనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో సెఫియా 445 మార్కులు, అలాగే శర్వాణి 440 మార్కులు, సుజిత 444 మార్కులు, మిగతా వాళ్ళు 441, 440, 410 మార్కులు పైగా 18 మంది విద్యార్థులు మరి బైపీసీలో మార్కులు సాధించారు. వీరందరికీ మా యాజమాన్యం తరఫున ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ రోజు విడుదలైనటువంటి సీనియర్ ఇంటర్ బైపీసీ విభాగంలో పవన్ కుమార్ మనకు 1000కి 986 మార్కులతో టౌన్ ఫస్ట్ గా నిలిచాడు. అలాగే వచ్చేసి మనకు మహిత తర్వాత సోమేశ్వరి మహిత 985 మార్కులు, మైథిలి రెడ్డి 985 మార్కులు, 984, 983, 979, 973, 971 మార్కులతో మరి బైపీసీ సీనియర్ బైపీసీ విద్యార్థులు కూడా మంచి మార్కులు సాధించారు. దీనికి వారి యొక్క తల్లిదండ్రులకు విద్యార్థులకు యాజమాన్యం తరపున అభినందనలు తెలియజేస్తున్నాము. సో ఇలాంటి ఫలితాలు మరిన్ని ఫలితాలు ముందుకు తీసుకుపోతున్నాము. మా యాజమాన్యం తరపున మరి విద్యార్థులకు తల్లిదండ్రులకు మేము ప్రామిస్ చేస్తున్నాము. ఇలాంటి ఒక బృందం సీనియర్ అధ్యాపకులు 30 సంవత్సరాల అనుభవం ఉన్నటువంటి సీనియర్ అధ్యాపక బృందము మరియు మా యొక్క యాజమాన్యము మ్యాథమెటిక్స్ మరియు జువాలజీ ఫిజిక్స్ మేమే అధ్యాపకులుగా మరియు యాజమాన్యంగా ఉండడం వల్ల ఇక్కడ విద్యార్థులకు మరి జేఈ మెయిన్స్ అలాగే వచ్చేసి నీట్ లో ర్యాంకులు సాధిస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఎంసెట్ లో ఈఏపీ సెట్ లో కూడా మేము 5,000 నుంచి 10,000 లోపల ర్యాంకు 10 మందికి తీసుకొని వచ్చాము. అందులో బైపీసీ వాళ్ళు అగ్రికల్చర్ బిఎస్సి 8 మంది అగ్రికల్చర్ బిఎస్సి సాధించారు. అలాగే విట్టు లాంటి అమరావతి విట్టు లాంటి ప్రతిష్టాత్మక సంస్థలో కూడా ఎంపీసీ విద్యార్థులు జాయిన్ అయ్యారు. అలాగే తొలి విడత జేఈ మెయిన్స్ ఫలితాల్లో కూడా 89%, 84%తో విద్యార్థులు మరి మార్కులు సాధించారు. సో వీళ్ళందరికీ కూడా మా విద్యార్థులకు తల్లిదండ్రులకు యాజమాన్యం తరఫున ఆర్థిక అభినందనలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ముందుగా నా పేరు గణేష్. నేను శ్రీవిద్య కాలేజీలో చదువుతున్నాను. నాకు ఇంటర్లో 994 వచ్చాయి 1000కి. ఇక్కడ ఉన్న కాలేజ్ ఫ్యాకల్టీ మరియు డైరెక్టర్స్ అందరూ నాకు సపోర్ట్ చేశారు. ఇన్ని మార్కులు రానికి కారణం ఇక్కడ ఉన్న ప్రతి సబ్జెక్టు లెక్చరర్ బాగా ఫ్రెండ్లీగా ఉంటారు. మరియు ఇక్కడ సాంస్క్రిట్కి లోకేష్ సార్, మరియు ఇంగ్లీష్కి రాంప్రసాద్ సార్, మ్యాథ్స్కి చార్లెస్ సార్, శ్రీకాంత్ సార్ మరియు భాస్కర్ సార్, కెమిస్ట్రీకి సుబ్బరాయుడు సార్ మరియు భాస్కర్ సార్, ఫిజిక్స్కి రమణారావు సార్, వీళ్ళందరూ చాలా ఇన్ని మార్కులు రానికి చాలా నాతో పాటు కష్టపడారు. ఇక్కడ మరియు ఫ్యాకల్టీ సపోర్టు మరియు ఎగ్జామ్స్ షెడ్యూల్స్ బాగా జరుగుతాయి ఇన్ని మార్కులు రావడానికి. మరియు ఇక్కడ జేఈ మెయిన్స్ ఎగ్జామ్స్ ఇవన్నీ కండక్ట్ చేస్తారు. మనము ఫోకస్గా చదువుకోవాలి. ఇన్ని మార్కులు రాని కారణం శ్రీవిద్య మరియు శ్రీవిద్య ఫ్యాకల్టీనే కారణము. నెక్స్ట్ ఇంజనీరింగ్లో సిఎస్సీలో ఏఎంఎల్ తీసుకోవాలని నేను అనుకుంటున్నాను. మరియు నాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీకాంత్ రెడ్డి సార్కి, రమణారావు సార్కి మరియు రామ్మోహన్ సార్కి ధన్యవాదములు. తల్లిదండ్రుల సపోర్ట్ వల్లనే ఇంతవరకు వచ్చానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. myself Harshavardhan. I am student of Srividya Junior College. నేను ఇక్కడ ఫస్ట్ ఇయర్ నుంచి బాగా కష్టపడుతున్నాను. ఇక్కడ టీచర్స్ కానీ సరే, సపోర్టింగ్ స్టాఫ్ కానీ సరే, డైరెక్టర్స్ కానీ సరే చాలా సపోర్టింగ్గా ఉంటారు. ఎస్పెషల్లీ ఫర్ ఇంగ్లీష్ ఇట్ ఈస్ వెరీ important subject. So Ram Prasad sir is very important. He helped us very well, and along with the directors Rammohan sir and Srikanth sir, and in physics department the excellent Rama Rao sir helped us very well. It's a great honor to study in the college. I scored 990 in IPE 2026. Thank you. Good morning to everyone. Myself is Krishna Tej. I have just passed 12th with 992 marks in DIIP.
I'm studying in Sri Vidya College. I'm studying in Sri Vidya. Coming to the college, Director Ramon sir, Director Srikanth sir, Director uh, Ramana sir provided a great insight in my education. College really supports to those students who really put efforts. Coming to the discipline, it's highly disciplined in my point of view. నా పేరు ఎస్ పవన్ కుమార్. నాకు ఫస్ట్ ఇయర్ లో 435 మార్క్స్ వచ్చినాయి. ఇప్పుడు 986 మార్క్స్ వచ్చినాయి. నాకు ఈ మార్క్స్ రావడానికి కారణం మా కాలేజ్ మేనేజ్మెంట్, ప్రిన్సిపల్ రమణారావు సార్, డైరెక్టర్ శ్రీకాంత్ సార్, రామ్మోహన్ సార్, ఇంకా ఇంగ్లీష్ కి రామ్ ప్రసాద్ సార్ కూడా చాలా హెల్ప్ చేసినాడు ఈ మార్క్స్ రావడానికి. మా పేరెంట్స్ కూడా ఎంతో హెల్ప్ చేసినారు. నాకు 2 ఇయర్స్ ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇచ్చినందుకు నేను కాలేజ్ మేనేజ్మెంట్ వాళ్ళకి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఇంకా మా పేరెంట్స్ కి థ్యాంక్స్ చెప్తున్నాను. నేను నీటిలో మంచి ర్యాంక్ తెచ్చుకోవాలని నా లక్ష్యం. థ్యాంక్ యూ. My name is Naini and I am from Sri Vidya Junior College. My father name is Ganluru Veerarama Gopal Reddy. సో ఈ రోజు ఈ సక్సెస్ 465 రావడానికి కారణం ఫస్ట్ మా పేరెంట్స్ కృషి అండ్ నెక్స్ట్ యాజమాన్యం కృషి. సో నేను వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటాను అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు బోత్ ఆఫ్ దెమ్. మేము ఇక్కడే ఆగిపోకుండా ఇంకా ఫ్యూచర్ లో కూడా ముందుకెళ్తూ కాలేజ్ పేరుతో పాటు పేరెంట్స్ పేరుని కూడా నిలబెట్టి ఎప్పుడు పై స్థాయిలో ఉండడానికి ట్రై చేస్తాము. అండ్ నేను 10th లో చదివిన స్కూల్ వచ్చేసి అరవింద ఇంటిగ్రల్ స్కూల్. మై 10th మార్క్స్ 595. సో ఇప్పుడు నేను తీసుకొచ్చిన మార్క్స్ కన్నా ఫ్యూచర్ లో ఇంకా ఎక్కువ తీసుకొచ్చి కాలేజ్ కి ఖచ్చితంగా మంచి పేరు తీసుకొచ్చి నా ఫ్యూచర్ ని బ్రైట్ చేసుకుంటానని ప్రామిస్ చేస్తున్నాను. శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ సార్ రమణారావు సార్, డైరెక్టర్ శ్రీకాంత్ సార్ అండ్ కరెస్పాండెంట్ రామ్మోహన్ సార్. These 3 people are the pillars of our Sri Vidya Junior College and even lecturers too. మాకు ప్రొవైడ్ చేసిన ఫెసిలిటీస్ అన్ని ఇన్ని కాదు, విత్ ఫ్రీ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ క్లాసెస్, జేఈ మెయిన్ క్లాసెస్, ఎంసెట్ క్లాసెస్, ఎవ్రీథింగ్ ఆర్ గోయింగ్ వెల్. ఇప్పుడు చాలా బాగుంది మాకి. ఇదంతా ఓన్లీ కాలేజ్ మేనేజ్మెంట్ ఇచ్చిన ఫెసిలిటీసే. సో థ్యాంక్ యూ టు కాలేజ్. My name is Pranati. I am studying Sri Vidya Junior College. My father name is Ramanjaneyulu. నేను శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ లో చదువుకుని మా ప్రిన్సిపల్ రామ్మోహన్ సార్, మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ సార్, డైరెక్టర్ రామ్మోహన్ సార్ వాళ్ళందరు ఇచ్చిన సపోర్ట్ తో బాగా చదివి ఎగ్జామ్స్ రాసి 465 మార్క్స్ తెచ్చుకున్నాను. ఇంకా ఇంప్రూవ్మెంట్ లో కూడా వీళ్ళ సపోర్ట్ తో ఖచ్చితంగా ఇంకా ఎక్కువ మార్క్స్ తెచ్చుకుంటాను. కాలేజీకి మంచి పేరు తీసుకొస్తాను. నేను 10th లో స్కాలర్స్ హై స్కూల్లో చదివాను. నా 10th మార్క్స్ 595. నా 10th మార్క్స్ ని నన్ను నమ్మి కాలేజ్ వాళ్ళు ఫ్రీ ఎడ్యుకేషన్ ఇంకా చాలా ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేశారు. దానివల్ల నేను బాగా చదువుకున్నాను. ఇంకా ఐపీఎనే కాకుండా జేఈ మెయిన్స్, ఎంసెట్ లో కూడా చాలా సపోర్ట్ అందిస్తారు. నాకు ఈ మార్క్స్ వచ్చినందుకు మా కాలేజ్ లో ఉన్న సార్ వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. My name is Shishika. I am from Sri Vidya Junior College. My father name is Posa Srinivasamurthy. నేను ఈ సక్సెస్ సాధించడానికి ఫస్ట్ మా అమ్మ కారణం. ఒక సింగిల్ పేరెంట్ అయినప్పటికీ కూడా నన్ను ఎంతో మోటివేట్ చేసి చదివించింది. ఆ తర్వాత నా సక్సెస్ ని నేను మా సార్ వాళ్ళకి ఇవ్వాలనుకుంటున్నాను. మా సార్ వాళ్ళు నన్ను ఎంతో మోటివేట్ చేశారు. ఎప్పటికప్పుడు ప్రోత్సహించుతా, ఎంకరేజ్మెంట్ ఇస్తా, నన్ను చాలా మోటివేట్ చేసి ఈ మార్క్స్ రావడానికి కారణమైనారు. నా 10th మార్క్స్ నన్ను నమ్మి 465 తెచ్చుకోవడానికి నన్ను ఎంతో మోటివేట్ చేశారు. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చారు, ఫ్రీ బుక్స్, ఆల్ ఫ్యాకల్టీ నాకు చాలా హెల్ప్ చేశారు. 465 తెచ్చుకోవడానికి వాళ్ళే కారణమయ్యారు. థ్యాంక్ యూ. నా పేరు మహాలక్ష్మి. నేను శ్రీ విద్యా కాలేజీలో ఫస్ట్ ఇయర్ బైపీసీ చదువుతున్నాను. నాకు ఫస్ట్ ఇయర్ ఇంటర్ రిజల్ట్స్ లో 455కి 450 మార్క్స్ వచ్చాయి. నేను లిటిల్ ఏంజల్స్ హై స్కూల్లో 10th క్లాస్ కంప్లీట్ అయింది. నాకు 10th మార్క్స్ వచ్చేసి 576. నా 10th క్లాస్ మార్క్స్ చూసి మా డైరెక్టర్ రామ్మోహన్ సార్ మాకు ఫ్రీ సీట్ ఇచ్చారు. నేను ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళ నీట్ కోచింగ్ వల్ల చాలా హెల్ప్ అయింది నాకు. నేను సెకండ్ ఇయర్ లో కూడా బెస్ట్ రిజల్ట్స్ తెచ్చుకోవాలని నేను అనుకుంటున్నాను. అలాగే నా మెడిసిన్ డ్రీమ్ ని కూడా కంప్లీట్ చేసుకోవాలని నేను అనుకుంటున్నాను. ఇక్కడ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ నీట్ కోచింగ్ చెప్తారు. మా శివలింగ సార్ కానీ, రామ్మోహన్ సార్ కానీ, రమణారావు సార్ కానీ, సుబ్బరాయుడు సార్ కానీ వీళ్ళంతా చాలా ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్.
వీళ్ళు బాగా నీట్ కోచింగ్ చెప్తారు అర్థమయ్యేలాగా. నీట్లో ఫ్రీ సీట్ తెచ్చుకోవాలని నా డ్రీమ్ అది. నేను వీళ్ళ హెల్ప్ వల్ల నా డ్రీమ్ కంప్లీట్ చేసుకుంటానని నేను అనుకుంటున్నాను. థ్యాంక్స్ టు కరెస్పాండెంట్ శ్రీకాంత్ సార్, డైరెక్టర్ రామ్మోహన్ సార్ అండ్ ప్రిన్సిపల్ రమణారావు సార్. నా పేరు శర్వాణి. నేను శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ లో ఫస్ట్ ఇయర్ బైపీసీ కంప్లీట్ చేశాను. నాకు ఈ రోజు వచ్చిన ఇంటర్ ఫలితాలలో 455 కి 444 వచ్చినాయి. నేను శ్రీ విద్యా కాలేజ్ ని ఎంచుకోవాల్సిన దానికి గల కారణము ఇక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. నాకు 10th లో 581 మార్క్స్ వచ్చినాయి. డిఏవిస్ హై స్కూల్లో నేను చదివాను. అందుకని మా డైరెక్టర్ రామ్మోహన్ సార్ నాకు ఫ్రీ సీట్ ఇచ్చినారు. దానికి నేను చాలా సంతోషపడుతున్నాను. ఇక్కడ నీట్ చెప్పే ఫ్యాకల్టీ చాలా బాగుంటుంది, బాగా అర్థమయ్యేలా చెప్తారు. ఎక్స్పీరియన్స్డ్ లెక్చరర్స్ చాలా మంది ఉన్నారు ఇక్కడ. కావున మీరు ఎంబీబీఎస్ కానీ నీట్ కోచింగ్ కానీ తీసుకోవాలనుకుంటే శ్రీ విద్యా కాలేజ్ బెస్ట్. ఇక్కడ బాటనీ ఎక్స్పీరియన్స్ లెక్చరర్ శివలింగ సార్, జువాలజీకి రామ్మోహన్ సార్ చాలా బాగా చెప్తారు. కెమిస్ట్రీకి సుబ్బరాయుడు సార్ అండ్ ఫిజిక్స్ కి రమణారావు సార్. వీళ్ళందరి హెల్ప్ మీరు తీసుకొని నీట్ కోచింగ్ ని పూర్తి చేసుకోవచ్చు. థ్యాంక్స్ టు కరెస్పాండెంట్ శ్రీకాంత్ సార్, డైరెక్టర్ రామ్మోహన్ సార్ అండ్ ప్రిన్సిపల్ రమణారావు సార్. షేక్ అఫ్రోజ్. నేను శ్రీ విద్యా కాలేజ్ లో చదువుతున్నాను. నేను ఇక్కడ ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ పూర్తి చేసుకున్నాను. నాకు 455 కి 450 మార్క్స్ వచ్చాయి. నాకు ఈ రిజల్ట్స్ తో నాకు చాలా ఆనందంగా ఉంది. మీరు నీట్ లో మంచి కోచింగ్ కావాలంటే ఈ కాలేజ్ కి రావచ్చు. నేను కూడా ఈ కాలేజ్ నుండి చాలా నేర్చుకున్నాను నీట్ గురించి. ఇక్కడ సీనియర్స్ లెక్చరర్లు ఉన్నారు, నీట్ గురించి బాగా చెప్తారు. మా శివలింగ సార్ బాటనీ గురించి, మా రామ్మోహన్ సార్ జువాలజీ గురించి, ఇంకా రమణారావు సార్, సుబ్బరాయుడు సార్ ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా చెప్తారు. మీకు నీట్ లో మంచి సీట్ రావాలంటే ఇక్కడికి రావచ్చు. 10th వికాస్ హై స్కూల్లో చదువుకున్నాను. నాకు 600 కి 508 మార్క్స్ వచ్చాయి. నన్ను బాగా మోటివేట్ చేసి నాకు బాగా మార్క్స్ రావడానికి మా సార్ రామ్మోహన్ సార్ కారణం. నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఈ కాలేజ్ లో చదువుతున్నానని. ఇది నా డ్రీమ్ కాలేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు మేనేజ్మెంట్, కరెస్పాండెంట్ సార్ శ్రీకాంత్ సార్, ఇంకా ప్రిన్సిపల్ సార్ రమణారావు సార్, ఇంకా మా రామ్మోహన్ సార్, డైరెక్టర్ సార్ రామ్మోహన్ సార్. థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను శ్రీ విద్యా కాలేజ్. సఫియా. నేను 10th క్లాస్ గౌతమ్ హై స్కూల్లో చదివినాను. నాకు 600 కి 554 వచ్చాయి. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ బైపీసీ కంప్లీట్ చేసుకున్నాను శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ లో. నాకు 455 కి 445 వచ్చాయి. ఇక్కడ శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ లో నీట్ ఫ్యాకల్టీ బాగా చెప్తారు. బాటనీకి శివలింగ సార్, జువాలజీకి రామ్మోహన్ సార్, కెమిస్ట్రీకి సుబ్బరాయుడు సార్, ఫిజిక్స్ కి రామ్మోహన్ సార్ బాగా చెప్తారు. ఫిజిక్స్ కి రమణారావు సార్ బాగా చెప్తారు. మీరు నీట్ చదవాలంటే నేను నీట్ ర్యాంక్ కోసం కష్టపడుతున్నాను. సెకండ్ ఇయర్ లో కూడా నేను ఈ మార్క్స్ కంటిన్యూ చేస్తాను. నీట్ లో బెస్ట్ ర్యాంక్ తెచ్చుకుంటాను. టు మేనేజ్మెంట్, డైరెక్టర్ రామ్మోహన్ సార్, కరెస్పాండెంట్ శ్రీకాంత్ సార్. నా పేరు సాయి గ్రీష్మారెడ్డి. నాకు ఇంటర్లో 463 మార్క్స్ వచ్చినాయి. నేను శ్రీ విద్యా జూనియర్ కాలేజ్ చదువుతున్నాను. నాకు ఫస్ట్ అటెంప్ట్లో 463 వచ్చినాయి. నేను ఇంప్రూవ్మెంట్ రాసి 468 తెచ్చుకోవాలనుకుంటున్నాను. నాకు ఈ మార్క్స్ వచ్చినందుకు నా తల్లిదండ్రులకి, ఇక్కడ కాలేజ్లో ఉండే మా టీచర్స్కి అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.